సీతపిచ్చుక ఒక పల్లెటూరికొచ్చి ఒక ఇంటి మీద అలసటగా వాలింది. దిగులు ముఖంతో బాధగా, బతుకు జీవుడా అంటూ ఈ ఊరికొచ్చాను. కానీ ఈ ఊర్లో కూడా జనసంచారం లేదు. ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి, పాతబడిపోయాయి. కొన్ని ఇల్లులైతే కూలిపోయాయి కూడా. ఒంటరిగా ఒక్కదాన్నే ఈ ఊర్లో కూడా ఉండలేను. చీకటి పడేలోగా ఇంకో ఊరికి చేరుకోవాలి. అసలే చలికాలం, పైగా అదంటే నాకు బోలెడంత భయం అనుకుని దిక్కులు చూస్తూ ఉండగా ఎండిన కట్టెలను తీసుకువెళ్తున్న మిల్కీ పావురం కనిపించింది. అంతే, సీతపిచ్చుకకి పోతున్న ప్రాణం నిలిచినట్టయింది. ముఖంలో సంతోషం వెలిసింది. అమ్మయ్యా, ఈ ఊర్లో ఒకరు కనిపించారు. నేను తన దగ్గరికి వెళ్ళి తనతో ఇక్కడే ఉండడానికి అనుమతి అడుగుతాను అనుకుని మిల్కీ పావురం వెనకాలే వెళ్తూ ఉంటుంది. తన వెనకాలే ఎవరో వస్తున్నారని అర్థం చేసుకుంటున్న మిల్కీ పావురం ఆ ఊళ్ళోని ఒక డాబా మీద వాలింది. కట్టెలను పక్కన పెట్టింది. సీతపిచ్చుక మిల్కీ పావురం ముందు వాలింది. ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఊరికొచ్చావు? నా వెనకాల ఎందుకు వస్తున్నావు? అక్క, నా పేరు సీత. అమ్మా నాన్న చనిపోయారు. బంధువులు ఆప్తులు నన్ను దగ్గరికి తీయలేదు. బంధుత్వం పేరుతో ప్రేమని పంచకపోను. సాటి మనిషి నన్ను చూడకుండా హేళన చేశారు, అవమానించారు. బతుకు తెరువు కోసం ఇలా జీవన ప్రయాణం మొదలుపెట్టావు, అంతేనా సీత? అవునక్క, ఆ ప్రయాణంలో బాగా అలసిపోయి చివరిగా ఈ ఊరికి చేరుకున్నాను. ఇక్కడ చూస్తే జనాలెవరూ కనబడలేదు. జనాలు ఊర్లో ఉంటే కదా నీ కంటికి కనిపించేది. జనాలు లేరా? ఏం జరిగిందక్కా? ఈ ఊరికి దయ్యం కాని పట్టిందా? కరువు కాటేసిందా? ఏమైందక్కా? ఎందుకు జనాలు ఈ ఊర్లో లేరు అని భయంగా సీతపిచ్చుక అడుగుతూ ఉండగా కూరగాయల బుట్టని పట్టుకుని లిల్లీ చిలుక అక్కడికొచ్చింది. ఎవరే ఈవిడా? ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ నువ్వు వెళ్ళిన పని అయిందా? వెళ్ళింది ఎవరు? లిల్లీ. పని కాకుండా ఉంటుందా? చెప్పు. కోసిన కోతలు చాలు. ఈసారైనా మచ్చలు పుచ్చులు లేని కూరగాయలైనా తెచ్చావా? లేదంటే ఎక్కువ మచ్చలు పుచ్చులున్న కూరగాయలు తెచ్చావా? ఇందుకే మిల్కీ, పరాయి వాళ్ళ ముందు నా పరువు తీస్తావు. 2 గంటలు మార్కెట్ మొత్తం తిరిగి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని కూరగాయలనే తీసుకొచ్చాను. కావాలంటే చూడు. ఇంటికెళ్ళిన తర్వాత చూస్తాను. ఒక్క మచ్చి గాని పుచ్చు గాని కనిపించాలి. అప్పుడుంటది నా చేతిలో నీకు. మామూలుగా ఉండదు. ఇక్కడే ఉందామా? ఇంటికెళ్ళేది లేదా? ఇంటికి పోదాము, పద అంటూ సీతపిచ్చుకని చూసింది. సీతపిచ్చుక అమాయకంగా చూసింది. మరి నీ పరిస్థితి ఏమిటి సీత? నేను కూడా మీతో పాటు మీ ఇంటికొస్తాను. మీతోనే ఉంటానక్కా. మిల్కీ, ఇది నీ చెల్లేనా? కాదు లిల్లీ, నేను కట్టెలు కొట్టుకొని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ నిలబడి దిక్కులు చూస్తూ కనిపించింది. ఈ ఊరు నుండి పోయేవాళ్లే కాని వచ్చేవాళ్ళుండరు. మరి వచ్చిన ఈ కొత్త మనిషి ఎవరని ఆగాను. ఇంకా వివరాలు చెప్పలేదా మరి? పేరు సీత. అమ్మ నాన్న చనిపోతే ఆప్తులు వదిలేశారని చెప్పింది. ఇంటి దగ్గర మింటూ అన్నయ్య మన కోసం చూస్తూ ఉంటాడు. పద, నేను కూడా మీతో పాటు వస్తానక్కా అని సీతపిచ్చుక చెప్పగానే లిల్లీ చిలుకకి కోపం వచ్చింది. ఇలా చూడు సీత, ఒక చిన్నింట్లో నేను, మిల్కీ, మింటూ, స్మైలీ, రాము, వాసు, రాధ దాదాపుగా 8 మంది వరకు ఉంటున్నాం. నేను 9. అదే చిన్నింట్లో ఏదొక మూలుంటాను. మీరు తిన్న తర్వాత మిగిలిపోయిందే నేను తింటాను. నన్ను కూడా మీతోనే తీసుకెళ్ళండి. నేను వెళ్తున్నాను మిల్కీ అని లిల్లీ చిలుక కూరగాయల బుట్టను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. మిల్కీ పావురం అమాయకంగా తననే చూస్తున్న సీతపిచ్చుక వైపు చూసింది. జాలేసింది. ఏమీ మాట్లాడకుండా కట్టెల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. తన వెనకాలే సీతపిచ్చుక వెళ్తూ ఉంటుంది. ఆ ఊళ్ళోని ఒక చిన్న ఇంటి గుమ్మం దగ్గర మింటూ గ్రద్ద నిలబడి ఉంది.
డిగ్రీ చదువుతున్న వాసుకాకి, రాధపిచ్చుక చదువుకుంటూ ఉంటారు. రాముకాకి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఒరేయ్ రాము. వస్తున్నానన్నయ్యా. చదువుతున్న పేపర్ని పక్కన పెట్టి మింటూ గ్రద్ద దగ్గరికొచ్చాడు రాముకాకి. ఏంటన్నయ్యా? కట్టెల కోసం వెళ్ళిన పెద్ద చెల్లి, కూరగాయల కోసం వెళ్ళిన చిన్న చెల్లి ఇంకా ఇంటికి రాలేదు. చీకటి పడే వేళయింది. నేను వెళ్ళి చూసొస్తాను. ఇలా మనం టెన్షన్ పడతామని వాళ్ళని ఎక్కడికి పంపొద్దని నేను చెప్తున్నాను. నువ్వు మాత్రం వినిపించుకోకుండా మిల్కీని కట్టెల కోసం, లిల్లీని కూరగాయల కోసం పంపించావు. రాము తమ్ముడు, నువ్వు ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్న తమ్ముణ్ణి, చెల్లెల్ని చూసుకో. నేను చెల్లెళ్ల కోసం వెళ్ళొస్తాను. సరే అన్నయ్య అని రాముకాకి చెప్పగానే మిల్కీ పావురం కట్టెలతో, లిల్లీ చిలుక కూరగాయల బుట్టతో ఇంటికొచ్చాయి. వాటి వెనకాలే సీతపిచ్చుక కూడా వచ్చింది. సీతపిచ్చుక వైపు అందరూ చూశారు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? ఎవరింటికొచ్చావు? అన్నయ్య, నా పేరు సీత. అమ్మ నాన్న చనిపోయారు. ఆ సెంటిమెంట్ కథ చెప్పడం ఆపేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. మా ఇల్లు చాలా చిన్నది. నువ్వు ఉండడానికి చోటు లేదు. పెద్దన్నయ్య, మేమొచ్చాం కదా, తలుపువే. సాయంత్రం అవుతుంది. మీరిద్దరూ వెళ్ళి వంట చేయండి. స్మైలీ చెల్లి ఇంకా రాలేదు. వచ్చాక తలుపులు వేస్తాను పద చెల్లి, వంట చేద్దాం అని మిల్కీ పావురం, లిల్లీ చిలుక ఆ ఇంట్లో ఒక మూల ఏర్పాటు చేసుకున్న వంటబండ దగ్గరికి వెళ్లారు. అన్నయ్య, చల్లంటే నాకు భయం. చీకటి పడుతుంది. నన్ను లోపలికి రానివ్వండి. ఏదో ఒక మూల తలదాచుకుంటాను. ఇలా చూడు సీతమ్మ, నువ్వు చాలా ప్రేమగా అన్నయ్య అని పిలిచా. చాలా సంతోషం తల్లి. కాకపోతే ఈ ఇల్లు చాలా చిన్నది. మేమే చాలా మంది ఉన్నాం. నీకిక్కడ చోటు ఉండదు అని మింటూ గ్రద్ద చెప్తూ ఉండగా స్మైలీ కొంగ చేపల్ని తీసుకుని అక్కడికొచ్చింది. ఇంటి ముందున్న సీత పిచ్చుక వైపు చూసింది. ఎవరన్నయ్యా ఈవిడా? హా, దారిని పోయే దానమ్మ చెల్లి. అన్నయ్య మాట్లాడుతున్నాడు కదా, నువ్వు పొయ్యి దగ్గరికి వెళ్ళు. పెద్ద చెల్లి, చిన్న చెల్లి వంటలు చేస్తున్నారు. నువ్వు తీసుకొచ్చిన చేపల్ని ఇవ్వు, వెళ్ళు అని రాముకాకి చెప్పగానే స్మైలీ కొంగ లోపలికి వెళ్ళింది. మింటూ గ్రద్ద ఏమీ మాట్లాడకుండా తలుపు వేశాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రాత్రయింది. పైగా చలికాలం. ఎవ్వరూ లేని ఊరు. చల్లని గాలి. సమయం గడుస్తున్న కొద్దీ చలి తీవ్రమవుతుంది. సీతపిచ్చుక వణుకుతూ, అన్నయ్య, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో చోటివ్వండి. ఈ రాత్రి తలదాచుకొని ఉదయమే వెళ్ళిపోతాను అని వేడుకుంటూ ఉంటుంది. అన్నయ్య, సీత అంతలా బ్రతిమలాడుతుంది కదా, ఈ పూటకి ఇంట్లోకి పిలు. ఉదయం వెళ్ళిపోతానంటుంది కదా. అవునన్నయ్య, ఇంట్లోకి పిలువు. పడుకోవడానికి చోటు లేకపోయినా అలా అంతర్ దగ్గర కూర్చుంటుందిలే. పెద్ద చెల్లి, నువ్వేమంటావు? పిలువన్నయ్య. సీత పిచ్చుక అలా బయట చలికి వణుకుతూ బాధపడ్డం కూడా నాకు నచ్చలేదన్నయ్య. అయితే నువ్వే వెళ్ళి లోపలికి పిలువు చెల్లి సరే అన్నయ్య అని మిల్కీ పావురం బయటకొచ్చి తలుపు తీసింది. సీత పిచ్చుక ఎక్కడికి వెళ్లకుండా ఆ ఇంటి ముందే నిలబడి చలిలో వణుకుతూ భయం భయంగా చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. మిల్కీ పావురానికి జాలేసింది. సీత, లోపలికి రా అని పిలిచింది. సీత పిచ్చుక ఇంట్లోకొచ్చింది. పొయ్యిలో నిప్పులున్నాయి. వెళ్ళి కాసేపు కూర్చో. నిప్పుల వేడికి చలిపోతుంది. సరే అక్క అని చెప్పి సీత పిచ్చుక పొయ్యి దగ్గరికి వెళ్ళింది. అందులో ఉన్న నిప్పుల వేడితో చలి కాచుకుంటుంది. మిల్కీ పావురం వచ్చింది. మాకు మాత్రమే సరిపడా దుప్పట్లున్నాయి సీత. మరేమో నీకు దుప్పట్లేదు. ఇంట్లోకి రానిచ్చారు. అదే చాలక్క. నాకు ఈ వేడి సరిపోతుంది. మీరు పడుకోండి. నేను ఇలాగే చలి కాచుకుంటాను అని చెప్పగానే మిల్కీ పావురం వెళ్లి పడుకుంటుంది. సీత పిచ్చుక చలి కాచుకుంటూ ఉంటుంది. అలా రాత్రి గడిచింది. మరుసటి రోజున సీత పిచ్చుక గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్లతోనే ఉండమని చెప్పారు ఆ కుటుంబం. ఇక సీత అప్పట్నుంచి వాళ్లతోనే కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది.